ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ కొత్త పొత్తులతో కథన రంగంలోకి దూకబోతోంది. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు ఖరారయ్యింది. ఇరు పార్టీలు త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల కోసం తెలంగాణలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమై పొత్తుపై చర్చించారు. బీఆర్ఎస్ బీఎస్పీ చాలా అంశాల్లో కలిసి పనిచేసిందని, అందుకే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ అన్నారు. సీట్ల పంపకాలపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు కేసీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియ మీకు కూడా సస్పెన్స్ ఉండదు కదా. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. అయితే తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీజేపీ కాంగ్రెస్ తో రాజ్యాంగానికి ముప్పు ఉందన్న ఆయన ఆ రెండు పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతాయన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.